హాయ్ అండి. ముందుగా మీ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి. ఆ సూర్యభగవాని ఆశీర్వాదం మీ పైన, నా పైన, మన అందరిపైన, కుటుంబం పైన ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మీరు ఏ విధంగా పాలు పొంగించారు? నేనైతే ఈ విధంగా స్టవ్ మీద పొంగించేసానండి. స్టవ్ అంతా ముందు రోజు కడుక్కొని బొట్లు పెట్టుకొని ఉంచుకున్నాను రెడీగా. మార్నింగే ఇత్తడి గిన్నెకి పసుపు అయితే రాసుకొని బొట్లు అయితే పెట్టుకొని ఆవు పాలండి, స్వచ్ఛమైన ఆవు పాలు అందులో పోసి అయితే పొంగించుకుంటున్నాను. 3 సార్లు పొంగిన తర్వాత బియ్యంలో కొంచెం నెయ్యి కలిపి, ఆవు నెయ్యి కలిపి దాన్ని అయితే 3 సార్లు అందులో వేసానండి. ఆ చక్కగా దగ్గరికి ఉడికిందాక పరవన్నం చేసుకోవాలి. చాలామంది అయితే ఆవు పిడకలతో చేస్తారండి, నేను పిడకలతో చేయలేదు. ఈరోజైతే నేను ఈ విధంగా రెడీ అయ్యానండి. ఈ లోపల మన పరవన్నం అయితే దగ్గరికి చక్కగా ఉడికిపోయిందండి. ఇంకా దేవుడికి నైవేద్యంగా పెట్టేసుకొని దీపం పెట్టుకోవాలి, దీపారాధన చేసుకోవడమేను. ఇదిగోండి నా దీపారాధన పూజ అంతా కంప్లీట్ కూడా చేసేసుకున్నాను. ఇదిగోండి ఈ విధంగా సూర్యభగవాన్ చిన్న ఫోటో ఉందండి, అరసవిల్లో ఎప్పుడో తీసుకున్నాను. ఆ ఫోటోకి అయితే తాంబూలం పెట్టుకొని దీపం పెట్టుకొని ప్రసాదం అయితే పెట్టుకున్నాను. ఇది డైలీ పెట్టిన నిత్య దీపమే. అంతే, బాయ్ బాయ్.